చూడండి ఫ్రెండ్స్, మీరు బాగుంటారా? మీరు బాగుంటే మేము బాగుంటాము. చూడండి ఫ్రెండ్స్, నిన్న మీకు నెక్స్ట్ వీడియోలో ఆవులు చూపిస్తానని చెప్పాను. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు. చూడండి, నేను ఆవుల దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడాలి కదా, మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి వెళ్తున్నాను, చూపిస్తాను. ఇక్కడ మేము కట్టేస్తున్నాం కాబట్టి 2 ఆవులు. చూడండి ఫ్రెండ్స్, ఏం పేరు వచ్చి జ్యోతి. ఏం పేరు వచ్చి లక్ష్మీదేవి, వరలక్ష్మి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏమైతే డెలివరీ అయినది, బేబీ అయితే లేదు, బేబీ చనిపోయినది. అయినా కూడా పాలిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏమైతే ఇంకా ప్రెగ్నెంట్, ఏమి ఇంకా డెలివరీ కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఆమెకి 8వ నెల జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ఏమైనా బాగా చూసుకోవాలా. మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఆవులు చూపించారు కాబట్టి ఏదో ఫ్రెండ్స్ చూసినారు కాబట్టి ఇంకా మేము ఉండే దగ్గర మేము ఉండే రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మేము ఉండేది తోటలోనే. చూడండి ఫ్రెండ్స్, మేము ఉండే రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. మీకు మేము ఉండే రూమ్ చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ రూము, మేము ఉండే రూమ్ ఇదండి. ఇవి వచ్చి కోళ్ళు ఉంటాయి మా దగ్గర. ఇవి వచ్చి బాక్సులు. మా తోటలో ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి మేము వారం కాయలు తెంపుతూ ఉంటాం అన్నమాట, ఉసిరికాయలు. ఈ కోళ్ళు వచ్చి గిర్జా కోళ్ళు. వీటిని క్యాసింగ్ అంటారు. మామూలుగా వచ్చి నాటుకోళ్ళు అయితే కాదు. ఇది వచ్చి మేము ఉండే రూము ఫ్రెండ్స్. ఇది ఉండే ఇంకొచ్చి అన్ని చీని చెట్లు, ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకేది వచ్చి రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, ఈ కార్తీక సోమవారాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అంతా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తారనమాట. ప్రతి సంవత్సరము ఈ తోటలోకి వచ్చి పూజలు చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉసిరికి చెట్లు అంటారు. కాయలు ఉన్నాయి కాబట్టి కోసేసినాం ఫ్రెండ్స్. కాయలు తెగిపోయినాయి. ఏందండి, వేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదో మా సారోళ్ళు ఉండే ఇక్కడ. మా సారోళ్ళు ఎప్పుడన్నా విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నాయి నాటుకోళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాటుకోళ్ళు పెంచుకుంటాం మేము. ఇక్కడ ఉంటాయి. మా సారోళ్ళు విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్. మా మేడం, మా సారోళ్ళు పాప, బాబు ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఇక్కడ వచ్చి మామూలు టైం పాస్ చేసిపోతారు. తోటలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడే మామూలు ఇంటి దగ్గరే కొంచెం దగ్గరేను, ఇంటికాంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇది రేకులు షెడ్ బిగిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు జమ్మలమడుగుకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మాకు చిన్న పని ఉండదు, పోతున్నాము. మా వారు నేను ఇద్దరం జమ్మలమడుగుకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. పోయి మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చాం ఫ్రెండ్స్. మా వారు రెడీ అవుతున్నారు. ఏమండి, ఇటు చూడండి. మేము రెడీ అవుతున్నాం. నేను కూడా పొద్దున్నే రెడీ అయినా ఫ్రెండ్స్. స్నానం చేసి రెడీ అయినాను, పోవాలని అక్కడికి. మా పని అయినాక మళ్ళీ తొందరగా వస్తాం. మళ్ళీ సాయంత్రం వచ్చి పాలు తీయాలి, కానీ పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మేము వచ్చి. కాబట్టి మా వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.